श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। घनानात्वा गणपतिं भवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनिशृण्वन्नोतभेसीधसाधनम् श्रीमहागणाधिपतये नमः। जगतं पितरं वन्दे पार्वती परमेश्वरम्। ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్యాలు కలుగుతూ మనోవాంఛలు తీరుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫిబ్రవరి నెలలో మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయి, ఈ నెలలో అప్పులు తీరేటువంటి మార్గాలు ఏమన్నా ఉన్నాయా, ప్రమాదాలు ఏమన్నా పొంచి ఉందా, పాత అక్రమ సంబంధాలు ఈ నెలలో ఏవైనా బయటపడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయా, అదేవిధంగా ఫిబ్రవరి నెలలో ఏవైనా మనకంటూ అనుకూలమైన వాతావరణాలు కలిగి ఒక వ్యాపారం ప్రారంభం చేయడానికి కానీ లేదా ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలు కానీ కలుగుతున్నాయా, విద్యార్థులు ఎంతవరకు శ్రమించాలి, ఏ దేవతారాధన చేస్తే ఉన్నతమైనటువంటి ఫలితాలు ఫిబ్రవరి నెలలో మనకి కలుగుతాయి అనేటువంటి పూర్తి విషయాలు గోచార రీత్యా మేషం నుంచి మీనం వరకు కూడా ప్రతి ఒక్కరికి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకుంటాం. అయితే ఇప్పుడు చెప్పేటువంటి ప్రతి విషయము కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరుగుతుంది. పూర్తి వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా వివరించి మీ పూర్తి జాతకాన్ని తెలియజేయడం జరుగుతుంది. అయితే ఫిబ్రవరి నెలలో ఆర్థిక పరిస్థితి కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ప్రమాదాలు కానీ, ఏ విధమైన వ్యాపారాలు ప్రారంభం చేయాలి అంటే సమయము అనుకూలంగా ఏ తారీఖుల్లో లభిస్తోంది అనేటువంటి విషయాల్ని మనం ఈ ఫిబ్రవరి నెలలో మేషం నుంచి మీనం వరకు కూడా తెలియజేసుకుంటూ ఉంటాం. అయితే ఈ ఫిబ్రవరి నెలలో చిన్నపాటి రెమెడీస్ ఇంట్లో ఉండి అత్యంత తక్కువ ఖర్చుతో ఇంట్లో మాత్రము లేదా దగ్గర ఉన్న దేవాలయంలో ఏ దేవాలయం దర్శనం కావిస్తే ఏ రాశి వారికి ఉన్నత ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకుందాం. తులారాశి వారు ఫిబ్రవరి నెలలో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు గురవుతున్నారు. మీ ప్రమేయం లేకుండానే మీ పేరు చెప్పి ధనాన్ని తీసుకోవడము, ఆ లేనిపోనేటువంటి వ్యవస్థ మీ మీద పడడం జరుగుతుంది. కాబట్టి తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఆర్థిక విషయంలో ఉండాలి. పైగా ఈ నెలలో మీకు రావలసిన ధనం ఏదైతే ఉందో అది రాకపోగా ఇంట్రెస్ట్ కూడా కట్టడం మానేస్తారు. కాస్త ఆర్థికంగా దిగువ స్థాయి ఉండేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే జనాల్లో ఆకర్షణ పెరుగుతుంది. మిమ్మల్ని మీ కేడర్ గుర్తిస్తుంది. మీకంటూ ఉన్నతమైన పదవిని ఇచ్చేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి. విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి కొంచెం తగ్గుతుంది. తగ్గడంతో పాటుగా మీరు అనుకున్నటువంటి పర్ఫార్మెన్స్ చేయలేక మానసికమైన ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమల్లో ఎవరైతే ఉంటారో వీరికి అవకాశం అంతగా లభించడం లేదు. ఇంతకు ముందు మీకు మాట ఇచ్చి ఫిబ్రవరిలో ప్రారంభం చేద్దాం అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి వాయిదా పడేటువంటి అవకాశాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. వ్యాపారం ప్రారంభం చేయాలి, ఏదన్నా వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్నటువంటి వారికి ఫిబ్రవరి నెలలో అంత అవకాశం కనిపించడం లేదు. కేవలం గ్రౌండ్ వర్క్ చేసుకోండి. ఎంత ఖర్చు అవుతుంది, ఏ మెటీరియల్ పెట్టుకోవాలి, ఎంత లాభం రావచ్చు, ఏ ప్రదేశంలో పెట్టాలి అనేటువంటి మాత్రమే ఆలోచించండి తప్ప ప్రారంభం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తులారాశి వారు చేయడానికి ఫిబ్రవరి నెలలో వీలు లేదు. అయితే తులారాశి వారు రాజకీయంలో కాస్త ఎదుగుదల అనేటువంటి ఏర్పడి శత్రువులు అనేటువంటి వారు ఎక్కువ ఏర్పడుతున్నారు. మీ మాటకి బలం అనేటువంటి ఏర్పడటం వల్ల శత్రువులు పొంచి ఉండేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం కొంచెం లభిస్తుంది. మీకు స్థాయి కాకపోయినా, మీరు అది పనికిరాకపోయినా మీ యొక్క స్థితి మారేటువంటి అవకాశం ఖచ్చితంగా మారుతుంది. ఈ యొక్క తులారాశి వారు రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనం వెచ్చిద్దాము అనుకుంటే కనుక ఫిబ్రవరి నెల 7వ తారీఖు నుంచి
ఫిబ్రవరి 14వ తారీఖు మధ్యలో మీరు పెట్టుబడులు పెట్టండి. మీ ధనానికి ఎక్కడా నష్టం రాదు, అలాగని చెప్పి లాభము రాదు. మీ ధనం ధనంగానే ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు చేద్దాం, ఫ్లాట్లు కానీ, భూ సంబంధితం కానీ, అపార్ట్మెంట్స్ కానీ, ఇల్లు కానీ కొనుగోలు చేద్దాం అనేటువంటి ఆలోచన ఎవరికైతే ఉందో దాన్ని ఈ నెల విరమించుకోండి. అనవసరంగా లేనిపోని మీ కోరికను తీర్చేసుకోవాలి అని ధనాన్ని ఇవ్వడము, అవతల వ్యక్తి మిమ్మల్ని మోసం చేయడము అనేటువంటి జరుగుతుంది. కావున ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ తులారాశి వారు స్థిరాస్తులు కొనుగోలు చేయవద్దు, ఇది ఖచ్చితము. ఎవరైతే విదేశాలు వెళ్దాం అనుకుంటున్నారో వారికి మంచి అవకాశం లభిస్తోంది. ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా విదేశాలకు వెళ్ళడానికి ఒక మంచి అవకాశం గోచరిస్తూ ఉంటుంది. ఇక ఫిబ్రవరి నెలలో తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది చివరి హీరింగ్ వస్తుంది. మీ వైపే న్యాయం ఉంటుంది, మీకు ఆ ధనం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి. అక్రమ సంబంధాలు, ఇంతకుముందు మీరు విడిచిపెట్టిన బంధాలు ఏవైతే ఉన్నాయో అవి పునరుద్ధీకరణ అవుతాయి. వాటిని గోప్యంగా ఉంచుకుంటారు. పాత స్నేహితులని మళ్ళా మీరు కొనసాగింపు జరగడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఈ తులారాశి వారు మీ యొక్క వ్యక్తిగతమైన జాతకాలు తెలుసుకోవడానికి కింద స్క్రోల్ నెంబర్ సంప్రదించండి. మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి ఇవ్వడం జరుగుతుంది. తులారాశిలో ఉన్నటువంటి ఆడవారి విషయానికి వస్తే మీ మాట విలువ తగ్గుతుంది. అందరూ కూడా మిమ్మల్ని చిన్న చూపు చేస్తారు. మీ వల్ల ఏమీ కాదులే అని మిమ్మల్ని హేళన చేస్తారు. మనస్ప్రశాంతత అనేటువంటిది కోల్పోవడం జరుగుతుంది. ఆడవారు ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్రికా సంతానం కలిగే అవకాశం ఎక్కువ లభిస్తుంది. సంతానం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు శుభవార్తలు అయితే వినడం జరుగుతుంది. అయితే వివాహానికి ప్రయత్నాలు ప్రారంభం చేద్దాం అనుకుంటే కనుక తులారాశి వారు ఫిబ్రవరి నెల 14వ తారీఖు నుంచి ఫిబ్రవరి 22వ తారీఖు మధ్యలో శ్రీకారం చుట్టండి. మంచి వరుడు, అందులోనూ మీకు అనుకూలమైనటువంటి వరుడు కానీ వధువు కానీ దక్షిణ తూర్పు దిశలో వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దీనివల్ల మీరు అనుకున్నటువంటి ఫలితాలు లభిస్తూ ఉంటాయి. ఇక తులారాశి వారు ఆరోగ్య విషయానికి వస్తే మోకాళ్ళు దగ్గర నుంచి పాదం వరకు కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. నరాలు పైకి తేలడం కానీ, ప్రమాదాలు కాళ్ళు నరాలకు సంబంధించిన ఇబ్బందులు ఏర్పడము, కాలు విరగడం అనేటువంటి ఎక్కువగా గోచరిస్తుంది. కావున ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఫిబ్రవరి నెల 20వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 26వ తారీఖు వరకు కూడా తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ తులారాశి వారు మీరు అనుకున్న పనులు పూర్తి అవ్వడానికి ప్రతి నిత్యము కూడా, ప్రతిరోజు కూడా ఏదన్నా గణపతి దేవాలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి గరిక కానీ తెల్ల జిల్లేడు కానీ స్వామికి సమర్పించండి. సర్వం శ్రీ మహాగణాధిపతి రక్ష కలుగుతుంటుంది. చందనాన్ని వృత్తాకారంగా పెట్టుకోండి. గం గణపతియే నమః అనేటువంటి మహామంత్రాన్ని పఠించుకోండి. తులారాశి వారు అనుకున్న పనులు పూర్తవడానికి ఎక్కువ శాతం గణపతి ఆరాధన ఫిబ్రవరి నెలలో చేయడం చెప్పదగ్గ సూచన.